కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో వస్తానని నీ మారింది హృదయం నువ్వే కనబడి తుల్లి తుల్లి పోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి. హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో లేడీ స్పెషల్ శ్రీముఖితో పాటు శ్రీముఖి గ్యారేజ్ నుంచి ముగ్గురు రాబోతున్నారు. సో లెట్ మీ కాల్ అపాన్ ప్రియా along with the two mechanics లావణ్య and మనోజ్ఞ. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోజులే. ముగ్గురు కామెడీ క్వీన్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో పరిగెడుతూ పాలు తాగడం కన్నా నించొని నీళ్లు తాగడం మిన్నా అని అనిపిస్తోంది? మ్యానరిజం. ఆ అబ్బాయిలేమో లేచి మైక్ ఉంటది కదా అలా చేయితో కవర్ చేసుకుని నువ్వు నన్ను ఏం చేయలేవు. అమ్మాయిలు నిల్చొని మీసం తిప్పి నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా అని 5 seconds సస్టైన్ చేయాలి. నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. రెడీ. రోజు కాలేజ్కి వెళ్ళి ఎక్కువ మార్కులు తెచ్చుకునే కన్నా లాస్ట్ 10 days లో వెళ్ళి పాస్ కావడం బెస్ట్. నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకునే కంటే ఇంట్లో కూర్చొని బాసనలు చెప్పు నాన్న మ్యానరిజం. నువ్వు నా నుంచి తప్పించుకోలేరా. రమ్మని రారా రమ్మని రామ చిలుక పిలిచెను కూసామా. నెక్స్ట్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేస్తే చేతులు మిన్నా. నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ. నెక్స్ట్. గయాలి గంపతో వాదించడం కంటే సైలెంట్ గా ఉండడం మిన్న. పెళ్లి చేసుకోకపోవడం ఉండడం బెటర్ అంటున్నావు. మ్యానరిజం. నన్ను నువ్వేం చేయలేవురా. రాను రానంటూనే సిన్నదో నీకు అలాంటి పాటలు సెట్ కావే. ఇంత కూరుంటే అమ్మో ఇలాంటి పాటలు అన్ని ముఖానికి సెట్ అయినాయి. కాపీ కొట్టి ఎగ్జామ్ రాయడం కంటే నువ్వు ఇన్స్టాల్మెంట్లు ఎక్కువ కడుతున్నావు. మ్యానరిజం అన్న చెయ్యి. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను చేసే ముందు నువ్వే చేసేలాగా ఉన్నావు కదా. రంజబలే రామ్ చిలక రమ్మంది ఎనకెనక ఏస్కో పిల్ల చూస్తా తడాక కకా 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 కకా. వాన వాన ఇట్లాంటి పాడే ముఖానికి సెట్ అయితే లేవురా. ఈఫిల్ టవర్ ఎక్కి సెల్ఫీ దిగడం కన్నా ఫోటోషాప్ కి వెళ్ళి ఫోటోగ్రాఫ్ చేయించుకోవడం బెటర్. అంటే ఎడిట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మ్యానరిజం. నన్నేం చేయలేవురా. రోజావే చిన్ని రోజావే రోజావే చిన్ని రోజావే నానా నానా నానావే. నెక్స్ట్. అమ్మా అమ్మా అమ్మవే. లవ్ మ్యాటర్ వాళ్ళు వీళ్ళు చెప్పి ఇంట్లో తిట్లు తినడం కన్నా మనది మనం డైరెక్ట్ వెళ్ళి చెప్పడం బెస్ట్. సరే మేమే ఇప్పుడు డాడీ మమ్మీ నువ్వు నీ లవ్ మ్యాటర్ మాకు ఇద్దరికి చెప్తున్నావు. డాడీ అగో నా బిడ్డ నన్ను డాడీ
ఏంది బిడ్డ, ఏం కావాలి నీకు చెప్పు? తాజ్ మహల్ కావాలా, చార్మినార్ కావాలా? అవేమొద్దు, నేను ఒక అబ్బాయిని లవ్ చేసా. వాణ్ణి నాకు ఇచ్చి పెళ్లి చేయవా? నీకు అన్ని మీ అమ్మ బుద్ధులు వచ్చాయి. లవ్ చేయడం తప్పని ఏ బుక్ లో లేదు కదమ్మా. నువ్వు బాగా సీరియస్ గా తీసుకుంటున్నావు ఈ స్కిట్ ని. ఈవిడే ఆస్కర్ నటి అంటే నువ్వు నంది ఆస్కర్ వరకు వస్తున్నావే. పాపేమో చెప్తుందంటే చెప్పు పాప. నువ్వు నన్నేం చెయ్యలేవురా. నేను పెద్ద కోతి కోతి నేను కోతి. సిముకుతోని సెల్ఫీ దిగడం కంటే రవణతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం విన్నా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. వస్తే పాట పూర్తిగా వాడు మధ్యలో ఇక్కడ వరకు వచ్చి శ్రీముఖిని చూడడం కంటే ఇంటి దగ్గర ఉండి మా పక్కింట్లో ఉండే ఆంటీని చూడడం బెటర్. అంటే ఈ ఆంటీ చూడడానికి పనికిరాదంటారు. సూపర్ రా, మ్యాటర్ చెయ్యి. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. నెక్స్ట్, బాధతో బోరబండకెళ్ళి బాధని చెప్పుకొని బాధపడేదానికంటే పటాసుకొచ్చి నవ్వుకొని బాధని మర్చిపోవడం బెటర్. మేనరిజం కరో. నువ్వు నన్నేం చెయ్యలేవురా. రగులుతోంది మొగలి పొగా, మొగల వారి కన్నేదా. అరే కర్చీఫ్ ఉందా? కర్చీఫ్ వేద్దాం కింద. నేనే వేసుకుంటాను, అవసరం లేదు. చిల్లర రెడీ పెట్టుకోండి. నెక్స్ట్, అందరూ అబ్బాయిలు శ్రీముఖి లాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా దొరకాలని అనుకోవడం కంటే వచ్చిన అమ్మాయితో అడ్జస్ట్ అవడం బెటర్. మేనరిజం. నువ్వు నన్నేం చేయలేవురా. ఏంది ప్రతి బీట్ కి పోజ్ మారింది. బాగా తిని జిమ్ కెళ్ళి కష్టపడడం కన్నా తక్కువ తిని సన్నగా ఉండడం మేలు. ఎవరు చెప్పిందో విన్నావా? విన్నరా అంటరా? మేనరిజం చెయ్యి. నువ్వు నన్నేం చేయలేవురా. పైకి కాకలు ఎత్తే రెట్టలు ఎత్తే బాగుంటది. మన పటాస్లోని తెల్లతోల అమ్మాయి ఏ కంటెంట్ తో వస్తుందో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ ప్రియా. ఈటీవీ ప్లస్ అనే కొత్త ఛానల్ ఓపెన్ అయింది. పటాస్ అనే కొత్త ప్రోగ్రామ్ షూర్ చేస్తుంది. మరి ప్రోగ్రామ్ షూర్ చేస్తున్న ట్యాంకర్లు కావాలి కదా. దాని డైరెక్టర్ యాంకర్లను వెతకనికే వెళ్ళిండు. ఇండస్ట్రీలో చూసిండు, దొరకలే. పబ్లిక్ లో కూడా పోయిండు, అయినా దొరకలే. తిరిగిండు అయినా ఎక్కడ దొరకలే. అంత తిరిగి ఇంక జ్వరం రాకుండా ఉంటదా? హాస్పిటల్ పోయిండు. కొన్ని హాస్పిటల్ పోయినాక ఆయన హెల్త్ చూపించుకోవాలి కదా, లేదు. అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తుండు, ఎవరైనా దొరకకపోతారా, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అని. నర్సును పెట్టుకుందాం అనుకున్నాడా యాంకర్ గా? నిన్ను నర్సు, నన్ను డాక్టర్ గా. మరి హాస్పిటల్ అన్నాక డాక్టర్ కావాలి, కాంపౌండర్ కూడా కావాలి. శ్రీముఖి గారు, మీరు యాంకర్ కాకపోతే డాక్టర్ అయ్యేవారు కదా. సో నా కంటెంట్ లో ఈ రోజు మీరు డాక్టర్. వావ్, ఫ్యాంటాస్టిక్. నేను హాస్పిటల్ ఓనరా? కాంపౌండర్. మా డైరెక్టర్ అబ్జర్వ్ చేస్తుండే దొరకకపోతారని. చూద్దాం ఏమైతుందో చూద్దాం. డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. ఫస్ట్ కాంపౌండర్ అక్కడ నిల్చుండు. నేను ఉన్నట్టుండి తెల్లకి కావాలనుకుంటున్నా. కాంపౌండర్ అన్నాడు, దున్నపోతుకి పాలడం ఎంత కష్టమో నువ్వు తెల్లగౌడు అంత కష్టం రా, లోపలికి అని చెప్పి లోపలికి పంపించాడు డాక్టర్. ఉన్నట్టుండి
నడుస్తున్నాయి. ఇప్పుడు తెల్లగా కావాలంటే ఏం చేయాలి? కష్టపడి కార్ లాగడం ఎంత కష్టమో, ట్రై చేస్తే ట్రైన్ లాగడం అంత కష్టం. నువ్వు తెల్లగా కూడా అంతే కష్టం. అట్లా కాదు కానీ ఒకసారి ఆలోచించవా ప్లీజ్. నేను తెల్లగా కావాలి ఉన్నట్టుండి అంటే ఒక పని చేయి, వేడి వేడి పాలు తీసుకో గ్లాస్ లా, తీసుకొని దాంట్లో పాట్స్ పౌడర్ కలుపుకుంటాను. యూట్యూబ్ స్టార్ తో పెట్టుకుంటున్నావు. నీ సంగతి చెప్తా అంటే 5 స్టార్ చాక్లెట్లు అమ్ముకునే మొహం నువ్వు యూట్యూబ్ స్టార్ అంట. నెక్స్ట్ పేషెంట్, నీ ప్రాబ్లం ఏంది? నువ్వే నా ప్రాబ్లం తక్కా అని చెప్పి లోపలికి వచ్చింది. శ్రీముఖి, నాకు పెయిన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెయిన్ వస్తుంది శ్రీముఖి. అవునా? కదా ఇక్కడ ఎక్కడ చూస్తా. ఆపండి ఇద్దరు. ఏంది నువ్వు? మొన్న నాకు హార్ట్ పెయిన్ వస్తుందని చెప్తే స్టెథోస్కోప్ పెట్టి ఇట్లా చూసినావు, ఈయనకేమో చెవుపెట్టి చూస్తావేంది? హలో, హార్ట్ అటాక్ అన్నాక గుండెకెళ్ళి పెయినే వస్తుంది, నోకియా రింగ్ టోన్ రాదు. అప్పుడు దాకా కాంపౌండర్ లాగా సపో అని చెప్పి పంపించిండు. హలో, కాంపౌండర్ గుండె నేను ట్రై చేస్తున్నా, నాకే పడతలేదు. నువ్వు ఎన్ని గెటప్ లేసినా నీకు పడదు. పో. నేను పడిపోయా. ఇప్పుడు కాల్జారి పడ్డం కాదు, లవ్ లో పడ్డం గురించి మాట్లాడు. తర్వాత వచ్చిండు మా మగజాత ఆనిముత్యం. నన్ను అందరూ పిచ్చి రవి అంటున్నారు. నాకు అర్జెంట్ గా పిచ్చి తగ్గాలి. అయినా నీ కామెడీ విషయం అందరూ పేషెంట్లు అవ్వాలి కానీ నువ్వు పేషెంట్ ఏంది అని చెప్పి శ్రీముఖి అడిగింది. ఇది పంచిపటా అనుకుంటున్నావా? నన్ను ఏడిపిస్తున్నావు? అట్లా కాదు కానీ ఇగో నేను అట్లా కాదు నువ్వు రచరవి నుంచి బయటికి రా. నువ్వు రచరవి అది సూపర్ సూపర్ అంటారే ఉంటా. అట్లా కాదు కానీ శ్రీముఖి, ఒక్క నిమిషం నేను యూత్ గా అవ్వాలనుకుంటున్నా, ఉన్నట్టుండి ఏం చేయాలి చెప్పు అంటే కొంచెం కాదు చాలా అవ్వాలి నువ్వు యూత్ గా. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ వచ్చిండు. అయితే ఇప్పుడు లోపల డాక్టర్ ఉందా? ఉంది. అయితే పో లోపలికి. లోబో. అయితే నా ప్రాబ్లం ఏంటంటే కాకా, మరి నాకు నీ ప్రాబ్లం తెలుసు. నీకు లోపల దుర్ద పెడుతుంది, పాకెట్ దగ్గర చేతులు తెచ్చి ఇచ్చిగా తీసుకొని పూసుకో అని చెప్పి శ్రీముఖి అన్న. నా ప్రాబ్లం అది కాదు, ఇది నా మేనరిజం. యాక్చువల్ గా నా ప్రాబ్లం ఏంటంటే మేరకు తెలుగు నయ్ आता रे, क्या करना रे तेलुगु सीखने के लिए, कुछ तो बोलो ना रे. तेरे मुंह में डबल रपटे घाल लेना रे. ఇదంతా డైరెక్టర్ అక్కడ కూర్చున్నాడు కదా, అబ్జర్వ్ చేస్తుండ అనమాట. ఓహో ఇదేదో మనకు పనికి వస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో శ్రీముఖి అడిగింది. మేము పటాస్ ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం ఈటీవీ ప్లస్ లా, నువ్వే యాంకర్ చేయాలి. నేను యాంకరా? నా వల్ల అవుతుందా అండి అంటే నీ వల్ల అవుతుంది తెలుసు. మరి నేను అని చెప్పి కాంపౌండర్ అడిగిండు. ఏముంది, నువ్వు హాస్పిటల్ కాంపౌండరే, అక్కడ కూడా కాంపౌండరే. అమ్మాయి నాకు యాంకర్ దొరికేసింది, ఎట్లానే స్టార్ట్ చేయాలి అని చెప్పి తీసుకోబోతుంటే దారిలా ట్రింగ్ 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 మని ఫోను, నా కూరగాయలు కొనుక్కుంటా పుకోను అంటే డైరెక్టర్ ఆగిండు. అరే కూరగాయలు ఉన్నాయి, టమాటాలే, బెండకాయలే, బీరకాయలే అని అమ్ముతారు కానీ ట్రింగ్ ట్రింగ్ అంటుండేంది? నువ్వు సాటర్డే కూరగాయలు అమ్ముతావు కదా అక్కడ. కాదు ఇట్లా కాదు, ఈయన పనికి వస్తాడు మన పటాస్క్ అని చెప్పి దగ్గరకు పోయి చూస్తే అబ్బా ఆయన యాదమ్మ. సరే అని చెప్పేసి యాదమ్మని కూడా పట్టుకొచ్చాడు. లాస్ట్ కి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టుంది, చేతి ఇట్లా పట్టుకొని తిరుగుతాడు. బా నీలాంటోడేరా అని చెప్పి డైరెక్టర్ వాణి కూడా చూసిండు. ఓ ఈయన పనికోసం నీ పేరేంది బాబు అంటే నా పేరు హరి అంటే, నీకు అంత ఫ్రస్ట్రేషన్ వద్దు, నువ్వు డైలాగ్లు మెల్లగానే చెప్పు, నేను ఎడిటింగ్ లో కవర్ చేసుకుంటా అని చెప్పేసి ఆయన కూడా పనికొస్తాడని ఆయన కూడా పట్టుకొచ్చారు. సరే అని చెప్పేసి ఇట్లనే వెళ్తుంటే గట్టిగా చప్పుడు తిట్లు వినిపించినాయి. నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవే, నువ్వు నాశనం అయిపోతావు అనగానే అందరి పటాస్కి పట్టుకొచ్చారు. కష్టపడి నాన్న తంటాలు పడి 200 ఎపిసోడ్స్ అయిపోయింది, దగ్గరికి 300 ఎపిసోడ్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇట్లనే పటాస్ ని మీరందరూ ఆదరించాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. నా శ్రీముఖి గ్యారేజ్ లో నేను ఒక లేడీ సుధాకర్ ని తయారు చేస్తున్నాను. ఆ లేడీ సుధాకర్ ది వన్ అండ్ ఓన్లీ మనోజ్ఞ. సుందరి తొల్లి చుప్పుకే ఇలా మత్తిపోయేనే మరి. సో ఇవాళ
ఇవాళ ఏంటంటే మన రవి జోష్ గా అనిపిస్తుంది కదా, ఇవాళ మన రవి గురించే మాట్లాడుకుందాం మనం. చిన్నప్పుడు నేను రవి శ్రీముఖి ఒకటే స్కూల్ అన్నమాట. అయితే ఇక ఒక రోజు మనం ముగ్గురం ముచ్చట పెట్టుకుంటుంటే గుర్తుకున్నాయా మన పాత జ్ఞాపకాలు? ముచ్చట పెట్టుకుంటుంటే సడన్ గా శ్రీముఖి అక్క లేచి నీకు తెలుసా మనోజ్ఞ, నేను మాంసం బాగా తింటా కాబట్టి నాకు ఇంత బలం ఉంది అన్నది. అయితే నేను ఏమన్నా తక్కువ కావాలా అని చెప్పేసి నేను కూడా అన్నా, నేను ఫిష్ బాగా తింటా కాబట్టి నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు తెలుసా అన్న. నువ్వేమో ఏడుస్తున్నావు చిన్నప్పుడు. అయితే ఎందుకు ఏడుస్తున్నావు రవి అని అంటే నువ్వేమన్నావు తెలుసా, గుడ్డు తింటా కానీ గుడ్డు పెట్టలేదు. నేను గుడ్డు పెట్టినా, నేను గుడ్డు పెడితే మీ ఇద్దరు తింటారా అని అడిగినా. ఇక అది అట్లా అయిపోయిన తర్వాత ఇక మన శ్రీముఖి రవి గురించి తెలిసిందే. దిమాగ్ ఖరాబ్ అయ్యేది నాకు, ఇవాళతో దూరమైన నేను జర. మా ఫ్రెండ్ చెప్పింది ఇది నాకు విషయము. అయితే ఒక రోజు శ్రీముఖి రవిని అడిగిందంట, ఒరే రవి నీకు మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, నీకు అన్ని తెలుసు అని. అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు అన్నది. అయితే రవి అన్నాడు, నీ పిచ్చిదానా, కావాలంటే నువ్వే ఆన్సర్ చెప్పు, దాని క్వశ్చన్ ఏందో నేనే చెప్తాను. అబ్బా ఇట్లా కాదురా, నువ్వు పీకినవు తీగే. యాపిల్ ఎర్రగా వండాలంటే ఏం చేయాలి అని అడిగినావు. రవి అన్నాడు, నీ ఎడ్డిదానా, నీకు మేకప్ లేకపోతే ముఖమే బాగుండదు అనుకో, మెదడులో గుజ్జు కూడా లేదు నీకైతే. యాపిల్ ఎర్రగా వండాలంటే దానికి ఒక నైట్ బాగా మైదాకు పెట్టాలి. మైదాకు పెట్టి రేపు పొద్దున్న తెల్లారి కడిగి చూసినాం అనుకో ఎర్రగా వండుతుంది మన యాపిల్. యాపిల్ ఎర్రగా పడ్డాలంటే దానికి రాత్రి మెహందీ పెట్టేసి అట్లా పెట్టేస్తే అది పొద్దున్న లేసేసరికి ఎర్ర. ఇది తెలియక నేను రోజు షాపుడు తోటి గొడవలు చేస్తాను. ఫుల్ 10th క్లాస్ మనం ఎట్లా పాస్ అయినాం తెలుసా, ఇక జోష్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాం. పాస్ అయ్యి ఇక 8th క్లాస్ స్కూల్కి వెళ్ళి తీసేసిరుగా. నన్ను కాదు, మన ముగ్గురం పాస్ అయినాం. నీకు తెలియదు, మర్చిపోయినావు నువ్వు ముందుకే మెమరీ లాస్. అప్పుడు గట్టి కొట్టినావు కదా. అట్లా కాలేజ్ పోయినాం మేము. ఇక కాలేజ్ పోగానే అందరికి కొమ్ములు వస్తాయి, మనకైతే 3-4 కొమ్ములు వచ్చినాయి. రవి ఒకరికి కాల్ చేసిండు, హలో ఎడున్నామమ్మా, నేను ఇంట్లోన్నారా, అరే ఏం లేదురా నిన్న ఒకటి కాల్ చేసిండు, కాల్ చేసి ఇంకోసారి నా బిడ్డతో తిరిగినా అనుకో కాళ్ళు ఎరగొడతా కొడుకు అని దమ్ చేస్తుండ్రా. అవునా, మరి తిరగకరా అయిపోతుంది కదా. నేను కూడా అదే వేద్దాం అనుకున్నారా, కానీ నేను తిరిగే అమ్మాయిలో ఎవరి వల్ల నాన్న కాల్ చేశాడో అర్థం కాలేదు. రవి ఎవరి నాన్న కాల్ చేశాడో అర్థం కాలేదు కదా. ఫ్రస్ట్రేషన్ లా క్యాంటీన్ కి పోయి సిగరెట్ తాగడం మొదలు పెట్టిండు. సిగరెట్ తాగుతుండు ఓకే, కానీ నవ్వుకుంటే తాగుతుండు అదేందో. అయితే ఒకరికి ఇట్లానే డౌట్ వచ్చింది, అరే రవి నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఓకే, కానీ నవ్వుకుంటే ఎందుకు తాగుతున్నావు? అరే పిచ్చోడా, ఇగో సిగరెట్ తాగితే ఏమైతుంది అంటారు, ఐషు తగ్గిపోతుంది అంటారు. అదే నవ్వుతున్నాం అనుకో ఐషు పెరిగిపోతుంది అంటారు కదా. అందుకే రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను నవ్వుకుంటా తాగుతాను అనమాట. రవి బస్ ఎక్కి ఊరి పోదాం అనుకుండు. ఇక కండక్టర్ వచ్చిండు, టికెట్ 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 అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు నెల్లూరుకి టికెట్ ఇవ్వండి అంటే, తీసుకో నెల్లూరు నెక్స్ట్ స్టాప్ దిగిపో. ఎక్స్క్యూజ్ మీ, ఒంగోలుకి టికెట్ ఇవ్వండి. ఒంగోలు వచ్చింది బాబు దిగు. అయితే విజయవాడకి ఇవ్వండి. తిక్కలో ఉన్నారా, చూడనికి గెటప్ సీన్ లాగా అందంగా ఉన్నావు. కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదనమాట. సో డాక్టర్ గారు చెప్పారు లాంగ్ జర్నీస్ అంతా సేఫ్ కాదని, అందుకే నేను ఇలా షార్ట్ గా చేసుకొని ప్రయాణిస్తున్నాను. మన శ్రీముఖికి రవికి చిన్నప్పటి నుంచి లవ్ నడుస్తుంది. ఇక పెద్దగా అయినారు, పెళ్లి చేసుకురు. ఇక ఇంట్లో ఇల్లమ్మని ఒప్పించింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుచ్చుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మన శ్రీముఖి కొంచెం గయ్యాలిదే, మీకు తెలుసు కొంచెం ఏంది బాగా గయ్యాలి. సరే బాగా గయ్యాలి కాబట్టి ఇక రవిని ఊకే ఆడిపోదాం ఈడిపోదాం ప్లీజ్ రా పోదాం రా అని ఊకే దమ్ చేస్తుంది. అయితే ఇట్లా కాదని చెప్పేసి మన రవి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి నయాగ్రా ఫాల్స్ వెళ్ళారు. మా హనీమూన్కి మా ఇంట్లో ఎందుకు వచ్చారు? అది ఫ్యామిలీ ప్లాన్ ట్రిప్. నయాగ్రా ఫాల్స్ తీసుకెళ్ళి అందరినీ నూకేస్తాను నేను. అయితే ఇక అక్కడే గైడ్ చెప్తుండ అనమాట, ఇది నయాగ్రా ఫాల్స్ అండి, ఇది అతి పెద్ద వాటర్ ఫాల్స్ అండి, ఇక్కడ వాటర్ ఫ్లో చాలా వేగంగా ఉంటుందండి, ఈ వాటర్ ఫ్లో కి అసలు వాటర్ సౌండ్ ఉంటుందండి, చాలా గట్టిగా వస్తుందండి, పక్కన బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా వినిపించదండి, అంత గట్టిగా వస్తుందండి వాటర్ సౌండ్. అప్పుడు నీకు చిన్న డౌట్ వచ్చింది రవికి, ఏమండి మరి నాకేంటి సౌండ్ వినిపించట్లేదు అసలు అన్నాడు. మన గైడ్ లేడీస్ దగ్గర పోయి, అమ్మ శ్రీముఖి అండ్ ఫ్యామిలీ జరా గమ్మున ఉంటారు, ఆడ వాటర్ సౌండ్ వినిపించలేదు. ఇట్లా గయ్యాలి గంప ఊకే దమ్ చేస్తుంది. ఇంట్లోకి రాగానే లొల్లి, బయట కోతలొల్లి, ఫోన్ చేస్తుంది, ఊకే లొల్లి చేస్తుంది. ఇక ఇట్లా కాదని చెప్పేసి ఇక మన రవి బుక్ స్టోర్ కి పోయిండు. ఏమండి ఇక్కడ అన్ని రకాల బుక్స్ అమ్ముతారండి అని అడిగాడు. అవునండి అన్ని రకాల బుక్స్ అమ్ముతారు. అయితే భర్తే ఇంటికి యజమాని అనే బుక్ ఇవ్వండి సార్. సారీ సార్, కామెడీ బుక్స్ అని ఫస్ట్ ఫ్లోర్ లో అమ్ముతారు. మా
మన ముందుకు వచ్చేస్తుంది దువారాని లావణ్య. ఈ రోజు ఇక్కడ నేను మీకు ఒక కంటెంట్ వచ్చానండి. ఏంటంటే లాస్యాకి అప్పారావుకి పెళ్ళైంది. లాస్యా మన హోమ్లీ గర్ల్, చాలా ముద్దు ముద్దుగా ఉంటది. పొద్దున్నే లేస్తుంది, బ్రష్ చేసుకుంటది, అక్కడ పిల్లలకి పనులు చేస్తుంది. ఈ లోపు అప్పారావుకి టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తుంది. అప్పారావు అంటాడు, ఏంటో లాస్యా చట్నీలో ఉప్పు ఎక్కువైంది అంటాడు. పాపం లాస్యకు కూడా తెలియని విషయం ఏంటంటే బ్రష్ చేస్తూ వంట చేస్తుందండి, కొంచెం కొంచెం పేస్ట్ గారి ఆ వంటలో పడి. తర్వాత పోతే మన ఆడవాళ్ళకి అందం మీద చాలా ఇంట్రెస్ట్, మెయిన్ గా సెల్ఫీ పిచ్ అంటారు. అందులో మన శ్రీముఖి చాలా అందంగా ఉంటదండి, చాలా అంటే చాలా. ఇక పొద్దున్నే లేస్తుంది, అద్దం ముందు వెళ్తుంది, ఒక సెల్ఫీ. తర్వాత ఇదేంటండి టంగ్ క్లీనర్ పెట్టిన సెల్ఫీ, బ్రష్ పెట్టిన సెల్ఫీ, పళ్ళు తోముక, ఏంటండి మనకి కర్మ అనుకుంటాడు మన ఈ రవి. ఎందుకంటే ఆ సెల్ఫీలన్నీ రవికే పంపిస్తుంది కాబట్టి. ఇకపోతే మన యూట్యూబ్ సుధాకర్ గెటప్ కి తగ్గట్టేస్తాడు కానీ కంటెంట్ ఏమీ ఉండదు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు ఒక మంచి పేస్ట్ ఇవ్వండి డాక్టర్. అవునా, సరే తీసుకో. వెళ్తాడు, తోముకుంటాడు. పాప యూట్యూబ్ సుధాకర్ దరిద్రం ఏంటంటే ఎంత శుభ్రంగా ఉన్నా కంటెంట్ చేద్దామని వస్తే ఈ శ్రీముఖి రవి కలిసి గడ్డి పెడుతున్నారు నోట్లో. తర్వాత మన లోబో, ఈయన ఇండియాలో కడిగితే ఇండియా నేషాలో సౌండ్ వస్తుంది. రవి అన్న, నువ్వు టంగ్ క్లీనర్ ఎలా యూజ్ చేస్తావు? నాలుక మీద ఎలా యూజ్ చేస్తావు? చెయ్యి. నాలుక మీద టంగా అట్లా చెప్పొచ్చు కదా, మొత్తం రెండు తీసుకున్నాడు. మన లోబో ఎలా చేస్తాడు తెలుసా? పక్కనున్నది, ఒరే ఎక్కడ డెలివరీ పెయిన్స్ వస్తున్నాయిరా, ఎవరికి అమ్మాయికి వెళ్ళరా. నాలంటిది ఎందుకంట బుద్ధి చెప్పి గడ్డి తినిందంట. నేనే బ్రష్ చేసుకోలేదు, నేను బ్రష్ చేసుకొని వస్తాను, ఓకేనా? ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ తో పాటు బెస్ట్ మేనరిజం గెలుచుకున్నారు సుజాత అండ్ రాజు. లెట్స్ వెల్కమ్ దెం. అలాగే రోజు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చిన ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. పటాస్ తరపు నుంచి ఇద్దరికి 2500 ఈచ్.